ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది చూడండి. బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి, ఆ పార్టీ పని అయిపోయింది, బీజేపీతోనే మనకు పోటీ, కాంగ్రెస్ నేతలతో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సో బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ భవిష్యత్తు పోరాటం అని రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో శ్రేణులతో చెప్తున్నారట. ఏంది ఇక్కడ అంటే భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏమైంది అలా? అప్పుడు వెంకటరెడ్డి ఉండే కదా అసలు యాక్చువల్గా. ఇప్పుడు భువనగిరి లోక్సభ అభ్యర్థిని గెలిపించే బాధ్యత రాజగోపాల్ రెడ్డి గారు భుజాన ఎత్తుకున్నారట. రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఏడా భువనగిరిలో మా ఫ్రెండు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలి అని. ఇగో ఎట్లా కలిసిరు చూడండి వీళ్ళిద్దరు, ఎంత తిట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడిండు, ఎంత దుర్భాషలు ఆడిండు, ఎంత పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. అదే రాజగోపాల్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి పక్క పక్కన కూర్చున్నారు. పిచ్చోళ్ళు ఎవరు? ఇప్పుడు అమాయకులు మా లీడర్ అంటే మా లీడర్ అని చొక్కాలు చింపుకుంటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారు, వచ్చేదంతా మీకే, వాళ్ళ వెంట తిరిగే వాళ్ళకే సమస్య వస్తుంది. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి భుజానికి ఎత్తుకున్నాడు, చామల కిరణ్ కుమార్ని గెలిపించే గురుతర బాధ్యతని తీసుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకు? మంత్రి పదవి కావాలి. ఎప్పుడు? ఎలక్షన్ల తర్వాత, ఎలక్షన్లు అయిపోగానే ఇగో నేను గెలిపించినా, నాకు హామీ ఇచ్చినా, నాకు మంత్రి పదవి కావాలి. ఇప్పుడు ఆ మంత్రి పదవి కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి ఎందుకంటే పదవి వచ్చే అవకాశం ఉంది కదా. తన భార్యకి టికెట్ కోసం ప్రయత్నం చేసిండు, కుదరలే. మళ్ళీ ఒక బీసీ అని ఒక రుద్దిని ఇట్లా పాలిష్, అది అయిపోయింది. ఇక మంత్రి పదవి సరే టికెట్ రాలేదు కానీ మంత్రి పదవి అయితే వచ్చే అవకాశం ఉంది కదా, రావాలంటే ఎట్లా? రేవంత్ రెడ్డి కూడా లాక్ చేసి పెట్టిండు. ఏమని? నువ్వు ఇది గెలిపి నీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది, ఆలోచిస్తున్నాం, పరిశీలిస్తున్నాం అని. ఒకవేళ ఈ మంత్రి పదవి లేదు, అట్లా లేదు, అసలు ఇచ్చే అవకాశం లేదని కనుక చెప్తే, ఒకవేళ చెప్పండి మీకు దమ్ముంటే చెప్తే, చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేస్తాడేమో అడగండి. మంత్రి పదవి ఇవ్వము అని రేవంత్ రెడ్డి గారిని చెప్పమానండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడా చేయడా అడగండి. ఇప్పటికే ఎందుకు రేవంత్ రెడ్డి పోయిండు? ఇప్పటికే వాళ్ళు అమ్మో మా జిల్లాకి ఇంకొక రెడ్డి గారు వస్తున్నారు, కొత్త రెడ్డి గారు, రేవంత్ రెడ్డి మనిషి, మరి మేమెటు పోవాలా అన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది వాళ్ళకి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా స్టార్ట్ అయింది. ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఓడగొట్టట్టున్నారో ఈయనని అని. అందుకే రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి పోయిండు. వీళ్ళు కలిసిపోతారు ఎప్పటికైనా, మనమే పిచ్చోళ్ళం. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు కొమ్మూడి ప్రతాప్ రెడ్డికి ఇచ్చిరట. ఈ నెల 21న పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. వచ్చే నెల మొదటి వారంలో మిర్యాలగూడ, చౌటుప్పల్లో ప్రియాంక సభలు, భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఒక ఫోటో వైరల్ అవుతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళంతా ఎవరండి? ఆ ఫోటో ఏదో చూపిస్తాను నేను. నెట్వర్క్ 1 సెకండ్. ఈ ఫోటో చూడండి. ఇగో మరో రెడ్డిని తయారు చేస్తున్న రెడ్డిలట. ఇది చూశాక కూడా ఏమాత్రం సిగ్గు లేదా బీసీ ఓడా అని ఒక సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతా ఉన్నది. ఇగో రెడ్డి గారు నెంబర్ 1, రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు. సరే ఇందులో కొంత మంచోళ్ళు కూడా ఉన్నారులే, మనం అట్లా అనడానికి వీలేదని చెప్తున్నాం. సామాజిక వర్గాల వారిగా చూస్తే చెప్తా ఉన్నాయి. ఇలా అంతా ఉన్నారు. ఈ మధ్యలో ఇప్పుడు ఈ కొత్త రెడ్డి గారిని గెలిపించాలన్నది ఇగో ఈ పోస్టర్ యొక్క సారాంశం. చూడండి నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిచ్యువేషన్ ఏంటండి. ఇప్పుడు ఎవరైనా జానారెడ్డి కొడుకు ఇప్పుడు ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మరో రెడ్డి గారు. 10 నియోజకవర్గాలంటే ఒక్కడే ఒక బీసీ ఈడ కూర్చున్నాడు. ఈయన ఇప్పుడు వేముల వీరేశం గారు, ఇక్కడ ఎవరు మన బీర్లా ఎలయ్య, ఈయన ఒక్కడే బీసీ. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యే. ఇక రిజర్వ్డ్ స్థానాలు ఎట్లాగా ఉంటాయి కాబట్టి అవి ఉన్నాయి. వాళ్ళని కూడా ఈ మహానుభావులే డిసైడ్ చేసిరు, ఈడ కూర్చున్న మహానుభావులే.
ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నది. ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఆలోచించుకోండి ఒకసారి. ఎటు పోతున్నాము, ఏం కథ, ఎవరి చేతిలో పవర్ పెడుతున్నాము ఒకసారి ఆలోచించండి. ఇంతగా తిట్టుకున్న ఇద్దరే కలిసిపోయినరే, ఇంతగా తిట్టుకున్న ఇద్దరే పదవుల కోసం కలిసిపోయారు కదా. మనం ఒకటే అనుకుంటున్నారు కదా. మరి మనం ఒకటే అని ఎప్పుడు అనుకుంటాం? మనం ఒకటే అని బీసీలంతా ఎప్పుడు ఏకమవుతారు? మనం ఒకటే అని ఈ బహుజన వర్గం అంతా ఎప్పుడు ఏకమవుతుంది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించినమా? బండబూతులు తిట్టుకున్నారు. నీ హైట్ ఎంత, నీ హైట్ ఎంత అని తిట్టుకున్నారు. మరి వాళ్ళే కలిసిపోయిర్రే. మరి మనకెందుకు లేదు? మన మధ్య ఏం గొడవలు ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు నాకు ఎలాంటి మంత్రి పదవి వద్దు, రాజగోపాల్ రెడ్డిని చెప్పానండి. ఇప్పుడు ఆయన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదా, నాకు ఎలాంటి మంత్రి పదవి వద్దు, నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించబోతున్నా అని చెప్పమన్నాడు. ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. చలో, మంత్రి పదవి ఇవ్వము అని హైకమాండ్ నుంచి ఒక్క లీక్ వచ్చిన కథం ఓడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. వాళ్ళ టార్గెట్ మినిస్టర్ కావాలి, ఆయన టార్గెట్. సో ఆ మినిస్టర్ కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లా లాక్ చేసి పెట్టిండు ఆయనని. ఈ ట్రాప్లో మనం ఎందుకు పడాలి? వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు బయటకు వచ్చి ఈ రోడ్ షోలని, ఈ మీటింగ్లని గెలిపించాలని ఈ రకంగా మాట్లాడతారు రేపొద్దున. సో ఆ ట్రాప్లో మీరు పడే ప్రయత్నం అస్సలు వెళ్ళకండి. ఆ ట్రాప్లో పడకండి దయచేసి. భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఆ ట్రాప్లో పడకండి. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన సమస్య, దీని మీద మనం డిస్కస్ చేయాల్సింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఆన్సర్ చేయాలి ఈ ప్రశ్న, ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయిర్రే. రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయినారు కదా ఆయన గెలిపించడానికి. మరి నీ కోసం మిమ్మల్ని రక్షించడం కోసం మీ మీద ఈగ వాలకుండా క్వశ్చన్ చేస్తున్నా, గట్టిగా మాట్లాడుతున్నా, ఒక దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏ రకంగా అద్దంకి దయాకర్ అన్నాడో ఆ రోజున సభ మొత్తం ఎట్లా ఊగిపోయిందో మనం చూసినాం. మరి అట్లాంటి అద్దంకి దయాకర్ కోసం ఏ రాజగోపాల్ రెడ్డిని మీరు వెళ్ళి కలిసినారు? ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీరు కలిసినారు? ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెళ్ళి మీరు కలిసినారు? దీనికి ఆన్సర్ రావాలి కదా. మీ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నారే, ఒక రివ్యూ మీటింగ్ వ్యవస్థ కథ. మరి ఒక అద్దంకి దయాకర్కు పదవి విషయంలో ఏ రాజగోపాల్ రెడ్డిని, ఏ వెంకటరెడ్డిని, ఏ ఉత్తమ్ రెడ్డిని, ఏ జానారెడ్డిని, ఏ దామోదర్ రెడ్డిని ఎవరిని కలిశారండి మీరు? దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదా? అంటే మీ వర్గానికి సంబంధించిన నాయకులు పోటీ చేసినప్పుడే మనోడు ఓడిపోవద్దు, మనం అంతా ఒకటే అని మీకు ఆలోచన వస్తుంది. ఈ పేదలు, ఈ బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుల పదవుల విషయంలో మాత్రం మళ్ళీ మీరు ఒకటైతారా? వీళ్ళంతా ఒకటే, బయటికి మాత్రమే కత్తులు దూసుకుంటారు, లోపల మొత్తం ఒకటే, ఎలాంటి డౌట్ లేదు. ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ చెప్పండి ఎవరైనా దమ్ముంటే. నేను అడుగుతున్న ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ చెప్పండి. సమాధానం ఉందా మీ దగ్గర? ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చే విషయంలో ఇంతమంది అడ్డుకుంటా ఉంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి పదవి ఇప్పించలేని దారుణమైన స్థితిలోకి మీరు ఎట్లా నెట్టబడుతున్నారు? అంటే మీరంతా కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని అర్థమవుతున్నది. మీరంతా కలిసే ఆయనకి పదవి రాకుండా చేస్తున్నారనేది అర్థమవుతున్నది. ఇందులో చాలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పనండి. ఎవరైనా నేను చెప్తున్న దాన్ని వ్యతిరేకించే వాళ్ళు నేను అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు.